హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మనకి యూపీఎస్సీ ఆఫ్లైన్ మీద, యూపీఎస్సీ ఆన్లైన్ మీద మార్చ్ 31 వరకు కూడా ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫర్ కింద ఇన్ఫైనిటీ ఆఫ్ యూపీఎస్సీ కోర్సెస్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఆఫ్లైన్ వచ్చేసరికి మంది వైజాగ్లోని బ్రాంచ్ అనేది ఉండిందనమాట. ఈ వైజాగ్ బ్రాంచ్ రిలేటెడ్ కోర్స్ యూజువలీ 75,000 రూపీస్ కోర్స్, కానీ అది ఇప్పుడు మీకు 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు వరకు మాత్రమే ఆఫర్ అనేది ఉండిపోతుంది. రేపటి నుండి ఫీజ్ అనేది హైక్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ఆన్లైన్ కోర్స్ వచ్చేసరికి 60,000 రూపీస్ వర్త్ కోర్స్, బట్ ఇప్పుడు 48,000 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫర్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే యూపీఎస్సీ అనేది డ్రీమ్ అనుకుంటున్నారో అండ్ యూపీఎస్సీ మీ క్లియర్ చేయాలి డెఫినెట్లీ అనుకుంటున్నారో మీకు అందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనమాట. ప్లీజ్ డూ యూటిలైజ్. అండ్ అలానే 1 ఏప్రిల్ నుండి కూడాను కొత్త బ్యాచెస్ అనేవి కూడా స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ రేపటి నుండి కూడాను యాజ్ యూజువల్ ఫీజెస్ అనేవి అయిపోతున్నాయి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బస్టర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫర్ కింద ఆప్షనల్ కోర్స్ మీద కూడా ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ ఆప్షనల్స్ అనేవి 30,000 రూపీస్ కోర్స్ అనమాట. కానీ ఇప్పుడు ఈ ఆఫర్ కింద ఈ రోజు వరకు కూడా మీకు 22,500కే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆఫర్ అనేది ఈ రోజు నైట్ వరకు మాత్రమే ఉండబోతుంది. 1 ఏప్రిల్ నుండి కూడా యాజ్ యూజువల్ 30,000 రూపీస్ కోర్స్ అనేది అయిపోతుంది. ఇది ఈ ఆఫర్ అనేది మీకు లైఫ్ టైం ఆఫర్. ఈ రోజు వరకు అయినా కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ. అది యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఆప్షనల్ ఇన్ఫైనిటీ అయినా సరే ఏదైనా సరే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ ఈ కోర్సెస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 31 మార్చ్ 2024. అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది శాంతి మ్యామ్. అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ దట్ మీకు ప్రిపరేషన్లో అండ్ ద హిందూ పేపర్ మీరు అండర్స్టాండ్ చేసుకోవడంలోని నా అనాలిసిస్ అనేది మీకు యూటిలైజ్ అవుతుంది అని. అండ్ ఇంకొకటి నా సజెషన్ ఏంటి అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, సో నేను ఎప్పుడు కూడా ప్రతిరోజు ఎలాంటి ఆర్టికల్స్ చూస్ చేసుకుంటున్నాను, ఈవెన్ దో కొన్ని పొలిటికల్ ఆర్టికల్స్ అయినా సరే నేను ఎందుకు అవి చూస్ చేసుకుంటున్నాను, ఏ కాంటెక్స్ట్లో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ అలానే ఎక్స్ప్లెయిన్ నేను చేయగానే మీరు కూడా ద హిందూ పేపర్ ఆ ఆర్టికల్స్ ని చదివి వాటిని అండర్లైన్ చేసుకునే ప్రయత్నం అనేది కూడా చేయండి. సో ఇన్ దాట్ వే మీకు ఏంటి అంటే హిందూ అనాలిసిస్ చదవడంతో పాటు మీరు ద హిందూ పేపర్ని ఏ విధంగా కవర్ చేయాలి, వాటి తాలూకా మీనింగ్స్ కానీ అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇన్ దాట్ వే హిందూ అనాలిసిస్ విల్ హెల్ప్ యూ యూపీఎస్సీ క్లియరింగ్లోని. ఓకే, సో ఎస్, వితౌట్ ఎనీ డిలే ఈరోజు ఢిల్లీ ఎడిషన్లోని ఏంటి అంటే ఫస్ట్ పేజ్లో దిస్ డాన్స్ ఎపిటోమ్ ఆఫ్ ఎలిగెన్స్ అని చెప్పేసి ఈ ఇమేజ్ అనేది నాకు కనబడింది. అండ్ యాజ్ సూన్ యాజ్ నాకు అది చూడగానే ఐ జస్ట్ థాట్ దట్ ఫస్ట్ ఆర్టికల్ ఇది అయ్యి ఉండాలి అనేది. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ GS1 ఆర్ట్ అండ్ కల్చర్లోని వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ ఇది మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ కింద మెన్షనింగ్ అనేది ఏముంది అనేది. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ గర్ల్స్ పర్ఫార్మ్ బిహు ఆఫ్టర్ కంప్లీటింగ్ ఏ డాన్స్ వర్క్ షాప్ అహెడ్ ఆఫ్ ది బోహగ్ బిహు ఫెస్టివల్ ఇన్ గువాహటి. గువాహటి అనేది ఏ క్యాపిటల్? అస్సాం స్టేట్ తాలూకా క్యాపిటల్. On Saturday, Bohag Bihu will be celebrated in Assam from April 13. April 13 నుండి ఈ బోహగ్ బిహు అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. అండ్ దాని రిలేటెడ్ ఏంటి అంటే వీళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు టు మార్క్ ద బిగినింగ్ ఆఫ్ ద అస్సామీస్ న్యూ ఇయర్. అస్సాం తాలూకా న్యూ ఇయర్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ బోహగ్ బిహు
అనేది వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు. అండ్ దాని రిలేటెడ్ గర్ల్స్ అందరూ కూడా ఇంత బ్యూటిఫుల్ గా వాళ్ళు రెడీ అయ్యి ఇప్పుడు డాన్స్ వర్క్ షాప్ అంటే డాన్సెస్ అనేవి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ఫ్రమ్ April 13 ఆన్వర్డ్స్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్. అండ్ దీని రిలేటెడ్ ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, బిహు ఏదైతే ఉందో దిస్ బిహు ఈస్ ద మెయిన్ ఫెస్టివల్ ఆఫ్ అస్సాం. అండ్ ఈ బిహు ఏదైతే ఉందో ఈ బిహు అనేది నాట్ జస్ట్ వన్ కేటగిరీ, దీంట్లో ఏంటి అంటే 3 డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి బోహగ్ బిహు, ఇప్పుడు మీరు విన్నది, దీన్ని రోంగలి బిహు అని కూడా అంటారు. సో బోహగ్ కాకుండా రోంగలి అని చూసినా సరే డోంట్ గెట్ కన్ఫ్యూజ్. బోహగ్ అన్న వాళ్ళ దాంట్లో రోంగలి అన్న ఒకటే అన్నమాట. అండ్ అలానే కటి బిహు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మాఘ్ బిహు. ఇది ఆల్రెడీ మీకు తెలుసు ఎప్పటి నుండి, ఏప్రిల్లో జరుగుతుంది, జనరల్లీ April 13 నుండి. అండ్ ఈ కటి వచ్చేసరికి అక్టోబర్ మంత్లోనమాట. అండ్ ఈ మాఘ్ బిహు వచ్చేసరికి యూజువల్లీ జాన్వరిలో సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈ రోంగలి ఆర్ బోహగ్ బిహు ఏదైతే ఉందో దిస్ ఈస్ ది మెయిన్ ఫెస్టివల్ అనమాట. ఎందుకంటే అస్సామీస్ తాలూకా అంటే అస్సాం పీపుల్ తాలూకా న్యూ ఇయర్ ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ కోయిన్సైడ్స్ విత్ ఇదే టైం పీరియడ్ లో పంజాబీ సిక్ తాలూకా న్యూ ఇయర్ కూడాను, దాన్నే బైసాఖీ అని అంటారు. సో బైసాఖీ కాల్డ్ ఫర్ 6. అండ్ అలానే ఇన్ఫాక్ట్ అస్సామీస్ తాలూకు వాళ్ళది ఏంటి రోంగలి ఆర్ బోహగ్ బిహు అనేది. అండ్ ఇట్ మార్క్స్ ఈ న్యూ ఇయర్ ఏదైతే ఉందో దిస్ మార్క్స్ ద ఫస్ట్ డే ఆఫ్, అందుకే న్యూ ఇయర్ అంటారు, ఫస్ట్ డే ఆఫ్ హిందూ సోలార్ క్యాలెండర్. ఓకే, అండ్ ఇది నాట్ జస్ట్ ఇక్కడ మాత్రమే కాదు, ఇదే విధంగా బెంగాల్ రీజియన్లోని, మణిపూర్ స్టేట్లోని, నేపాల్, ఒడిషా, పంజాబ్, కేరళ, తమిళనాడు ఈ పర్టికులర్ ఏరియాస్లో కూడాను ఇది సేమ్ న్యూ ఇయర్ టైం అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ తాలూకా మెయిన్ ఫుడ్ అనేది కూడా ఉంటుంది, సెపరేట్ ఫుడ్ అనేది రైస్ కేక్స్ అనేవి చేసుకుంటారు. అండ్ అదే విధంగా డాన్స్ అనేది కూడాను మూగా సిల్క్ డ్రెస్సెస్ అనేవి వీళ్ళు వేసుకొని పర్ఫార్మెన్స్ అనేది చేస్తారనమాట. అండ్ అలానే వీళ్ళు యూజ్ చేసేది ఏంటి అంటే బిహు దోల్ అని కూడా అంటారు, డ్రమ్స్ అన్నమాట. వాళ్ళకి సెపరేట్ డ్రమ్స్ అనేవి ఉంటాయి, వీటిని యూటిలైజ్ చేసుకొని వీళ్ళు ఏంటి అంటే ఈ డాన్సెస్ అనేవి చేస్తారు. అండ్ దిస్ ఈజ్ వాట్. అండ్ ఏంటి అంటే ఈవెన్ దో ఇది జస్ట్ చూడటానికి ఒక పిక్చర్ అయి ఉంటుంది, కానీ యూపీఎస్సీ పర్స్పెక్టివ్ లో మనం ఇన్ని తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో నేను అందుకే చెప్తున్నాను, ఎప్పుడైనా నేను ఒక ఆర్టికల్ తీసుకొని ఏదైనా చెప్తున్నానంటే ఓహో ఈ ఆర్టికల్ మనం ఇలా చూస్ చేసుకోవాలా, ద హిందూలో చూసినప్పుడు ఏ ఆర్టికల్ చూస్ చేసుకోవాలనేది మీకు కూడా వచ్చేయాలి ద సేమ్ డే. సో అలాంటప్పుడే మీకు ఏంటి అంటే డెఫినెట్లీ హిందూ పేపర్ మీకు ఏంటి అంటే యూపీఎస్సీలోని మీకు హెల్ప్ అనేది చేస్తుంది. అదర్వైజ్ ఏం చదవాలి ఏది వదిలేయాలి మీకు తెలియలేదనుకోండి, ఎప్పుడు కూడా మొత్తం చదువుకుంటూనే వెళ్తారు, డేలో ఒక 3 hours 4 hours హిందూకి అయిపోతుంది, కానీ బెనిఫిట్ అనేది ఉండదు. కానీ ఎప్పుడు ఏ రోజైతే రైట్ ఆర్టికల్స్ ఇన్ ద రైట్ టైం ఇన్ ద రైట్ వే మీరు చదివినట్లయితే దాట్ డే డెఫినెట్లీ మీరు యూపీఎస్సీ ఇంకా క్లియర్ చేసేసినట్టే. ఓకేనా? సో ఎస్, విత్ దిస్ అంటే దీన్ని చెప్పడం కోసమే ఈ ఆర్టికల్ అనేది నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ with this we shall move to the next article, that is see 4 receive భారత్ రత్న posthumously. సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే అవార్డ్స్ అండ్ అలానే క్యాండిడేట్స్ గురించి ఎస్పెషల్లీ అన్నమాట. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఆర్టికల్ అనేది నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. సో బేసికలీ ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ ఆర్టికల్ అంటే ఈ భారత రత్న అన్ని కూడా పోస్టుమస్లీ ఇవ్వడం అనేది జరిగిందనమాట. పోస్టుమస్లీ అంటే అర్థం ఏంటి? చనిపోయిన తర్వాత. సో చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇస్తున్నారంటే అర్థం ఏంటి?
వాళ్ళ పిల్లలకి లేకపోతే వాళ్ళ మనవళ్ళకి సంథింగ్ లైక్ దట్ అలా వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరెవరికి ఇచ్చారు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారికి, చౌదరి చరణ్ సింగ్ గారికి, అండ్ బీహార్ చీఫ్ మినిస్టర్ కర్పూరి ఠాకూర్ గారికి, అండ్ అలానే ఆగ్రోనామిస్ట్ అయిన స్వామినాథన్ గారికి ఈ 4 అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క క్యాండిడేట్ గురించి మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసరికి కర్పూరి ఠాకూర్ గారి గురించి, ఈ కర్పూరి ఠాకూర్ గారు ఎవరైతే ఉన్నారో బీహార్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అన్నమాట. ఇతను కామన్లీ కాల్డ్ యాజ్ జననాయక్, అంటే అర్థం ఏంటి, ప్రజల తాలూకా నాయకుడు అని చెప్పేసి. ఎందుకంటే ప్రజల కోసం ఇతను చాలా పోరాడారనమాట బీహార్లోని. అండ్ ఎస్పెషల్లీ ఇతని తాలూకా కాంట్రిబ్యూషన్స్ ఫర్ ఓబీసీ, ఎందుకంటే ఓబీసీ రిజర్వేషన్స్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయడంలో కానీ, అండ్ రిజర్వేషన్స్ అనేవి ఎగ్జాక్ట్లీ ఓబీసీ వాళ్ళకి రీచ్ అయ్యేలా చూడడం కానీ ఇవన్నీ కూడా చేశారు. అండ్ బీహార్లోని ముంగేరీ లాల్ కమిషన్ అనేది అపాయింట్ చేశారనమాట ఇతనిని. వాళ్ళు ఓబీసీస్ గురించి రిజర్వేషన్ బెనిఫిట్స్ కోసం అని చెప్పేసి కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ రికమెండేషన్స్ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసిన క్యాండిడేట్ కూడా అనమాట. అండ్ అలానే ఓబీసీస్ లోని కూడా ఎస్పెషల్లీ ఈ ఎకనామికలీ బ్యాక్వర్డ్ కానీ, విమెన్ కి కానీ, అండ్ అలానే ఓబీసీ వాళ్ళకి కానీ ప్రాపర్ గా వాళ్ళ తాలూకా ఇంప్లిమెంట్ అయ్యాయో లేదా అని చెప్పేసి. అండ్ అలానే ఇతను హైలీ ట్రాన్స్పరెంట్ అండ్ చాలా సింపుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తారు. ఈవెన్ పెద్ద పెద్ద మీటింగ్స్ లో కూడా ఇతను ఏంటంటే చాలా నార్మల్ షర్ట్స్ అండ్ అతని ఓన్ వెహికలే యూజ్ చేసుకునే వాళ్ళు. అండ్ ఈవెన్ దో ఎప్పుడైనా సరే అతని పనుల కోసం వెళ్ళినా సరే అతని ఓన్ వెహికల్, అతని ఓన్ పెట్రోల్ అనేది వేయించుకునేవారు. ఈవెన్ దో బీహార్లోని అంటే లైక్ గవర్నమెంట్ క్వార్టర్స్ అనేవి ఉన్నా సరే అతను గవర్నమెంట్ క్వార్టర్స్ యూజ్ చేయకుండా ఏంటి అంటే అతను ఎప్పుడు ఉంటున్న చిన్న హౌస్ లోనే ఉండేవారనమాట. ఇన్ఫాక్ట్ అతను చనిపోయిన టైంలో లీడర్స్ అందరూ వచ్చి షాక్ అయ్యారు అతని ఇల్లు అనేది ఎలా ఉందా అనేది. సో దట్ షోస్ దట్ రియల్ పర్సనాలిటీ, రియల్ చీఫ్ మినిస్టర్స్ అండ్ రియల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఎలా ఉండాలి అనేది. అండ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అంటే దిస్ ఈస్ హెల్ప్ఫుల్. అండ్ అలానే ఎందుకంటే యాజ్ యువర్ ఆల్ అవర్ ఫ్యూచర్ సివిల్ సర్వెంట్స్ కాబట్టి ఇలాంటివన్నీ మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్ స్వామినాథన్ గారు. అండ్ ఇతని గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంఎస్ స్వామినాథన్ గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ఫాక్ట్ ఇన్ ఇండియా. అండ్ ఇతను ఏంటి అంటే ఇండియా 1970s ఆ పర్టికులర్ టైం పీరియడ్లోని మన ఏదైతే ఫుడ్ క్రైసిస్ అనేది ఫేస్ చేస్తున్నామో ఆ టైంలోని ఇతను గ్రీన్ రెవల్యూషన్ అనేది కనిపెట్టడం ద్వారా అటు రైస్ కానీ ఇటు వీట్ కానీ యాక్చువల్లీ హై ఈల్డింగ్ వెరైటీస్ అనేవి క్రియేట్ చేయడం ద్వారా ఈ ఫుడ్ క్రైసిస్ ఏదైతే ఉందో దీన్ని అడ్రస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఎస్పెషల్లీ దీనివల్ల పంజాబ్, హర్యానా ఏరియా ఫార్మర్స్ అనేవాళ్ళు లిటరల్లీ ఈరోజు వాళ్ళు ఏంటి అంటే చాలా బెటర్ పొజిషన్లో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ ఇండియా కూడా ఫుడ్ క్రైసిస్ ఇష్యూని కూడాను ఇన్ఫాక్ట్ దాన్ని అవార్డ్ చేయగలగడం అనేది జరిగింది. అండ్ ఇతనికి డిఫరెంట్ అవార్డ్స్ పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డ్స్ ఇవన్నీ కూడా అతనికి వచ్చాయన్నమాట ఇన్ఫాక్ట్. అండ్ అలానే ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైన్స్ అవార్డు కూడా గ్లోబల్ లెవెల్లో అవార్డు కూడా ఎంఎస్ స్వామినాథన్ గారికి రావడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే 1 సెకండ్ ఎస్ నెక్స్ట్ మనకి పివి నరసింహారావు గారు. ఇతను ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఇతను ఎస్పెషల్లీ 1991 నుండి 96 వరకు కూడా సర్వ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇతని టైం పీరియడ్లో 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ గురించి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అండ్ హీ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ బిహైండ్ ఎల్పిజి రిఫార్మ్స్.
ఇఫ్ ఎట్ ఆల్ ఇతని టైంలో ఎల్పిజి రిఫార్మ్స్ కానీ ఒకవేళ జరిగి ఉండకపోయినట్లయితే మాత్రం ఇండియా ఈ రోజు ఏ టైంలో ఉండేదో. ఎందుకంటే అప్పటికి టోటల్ 1 వీక్ కి కావాల్సిన మన ఇంపోర్ట్స్ కి మాత్రమే డబ్బులున్నాయి అండ్ ఫుడ్ క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్ అన్ని ఒకేసారి వచ్చేసాయి. కానీ అతను తీసుకున్న ఈ ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో దానివల్ల ఇన్ఫాక్ట్ ఇండియా తాలూకా పొజిషన్ కానీ స్టేచర్ కానీ ఇదంతా కూడా రివర్స్ అయిపోవడం అనేది జరిగింది. ఇన్ఫాక్ట్ ఇతను ఇండియా తాలూకా రిలేషన్స్ విత్ వెస్ట్ తోటి కంప్లీట్ గా చేంజ్ చేశారు. అటు యుఎస్ తో కానీ ఇటు ఇజ్రాయెల్ తో కానీ చాలా బెటర్ రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. ఇజ్రాయెల్ తోటి స్టార్ట్ చేసిన క్యాండిడేట్ కూడా పివి నరసింహారావు గారు. అండ్ అలాంగ్ విత్ దాట్ ఇన్ఫాక్ట్ ఇతను లుక్ ఈస్ట్ పాలసీ అనేది కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. నాట్ జస్ట్ వెస్టే కాకుండా అటు ఈస్ట్ ఇటు వెస్ట్ బ్యాలెన్స్డ్ గా అలా ఫారెన్ పాలసీస్ అనేవి కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. అండ్ దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మనం తెలుసుకోవాల్సింది. అండ్ అలానే ఇన్ఫాక్ట్ ఎల్కే అద్వానీ గారు ఏంటంటే లాంగ్ టర్మ్ బీజేపీ తాలూకా ప్రెసిడెంట్ అండ్ అతని తాలూకా స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ అండ్ స్ట్రాంగ్ వాల్యూస్ అవన్నీ కూడా దాని ద్వారా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ చౌదరి చరణ్ సింగ్ గారు వచ్చేసరికి ఏంటి అంటే జమీందారీ సిస్టమ్ అలాంటివి అబాలిష్ చేసి ఫార్మర్స్ కి ద మ్యాన్ ఆఫ్ ఫార్మర్స్ అని చెప్పేసి కూడా అంటారనమాట. ఫ్రీడమ్ ఫైటర్ అండ్ అలానే రైట్స్ ఆఫ్ పెజెంట్స్ అవి వాళ్ళని అంటే ఎన్ష్యూర్ చేయడంలో ఇతను చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడం అనేది జరిగిందనమాట. ఇన్ దిస్ వే దే హ్యావ్ ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ అండ్ వీళ్ళందరికీ కూడా ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ రావు గారి తాలూకా అవార్డ్ అనేది అతని కొడుకు రిసీవ్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ అలానే చౌదరి చరణ్ సింగ్ గారి అవార్డు అనేది వాళ్ళ తాలూకా మనవడైన జయంత్ చౌదరి గారు, స్వామినాథన్ గారి అవార్డు అనేది వాళ్ళ తాలూకా కూతురైన నిత్యారావు గారు, ఇలాగా వీళ్ళ అవార్డ్స్ అనేవి తీసుకోవడం అనేది జరిగిందనమాట. చౌదరి ఠాకూర్ గారిది వచ్చేసరికి వాళ్ళ కొడుకు అయిన రామ్నాథ్ ఠాకూర్ గారు తీసుకున్నారు. అండ్ యూజువల్లీ భారత రత్న అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అనేది వీ నీడ్ టు రిమెంబర్ దాట్ ఇది ఏదైతే ఉందో మన పాలిటీలోని ఆర్టికల్ మనకి డిఫరెంట్ ఆర్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. దాంట్లోని మనకి 18th ఆర్టికల్ అనేది ఉంటుంది టైటిల్స్ అనేవి అబాలిష్ చేయడంలోని. అండ్ ఇది ఏదైతే ఉందో దిస్ భారత్ రత్న అనేది డస్ నాట్ కమ్ అండర్ టైటిల్ అండర్ ఆర్టికల్ 18 ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అండ్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అవార్డ్. వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ కి గాను వాళ్ళకు ఒక సిగ్నిఫికెన్స్ గా అవార్డ్ అనేది ఇస్తున్నారు. అండ్ భారత్ రత్న అనేది యూజువల్లీ 3 మాత్రమే ఒక ఇయర్ లోని ఇన్ ఏ ఇయర్ 3 మాత్రమే ఇస్తారు. కానీ ఈ ఇయర్ వచ్చేసరికి టోటల్ 5 అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అండ్ ఎవరిస్తారు? ప్రెసిడెంట్ కన్ఫర్ చేస్తారనమాట. ఓకేనా? సో దీస్ 2 ఆర్ అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే యాంటిసిపేటరీ బెయిల్ must not be a norm in many cases, rules Supreme Court. So first of all బెయిల్ అంటే ఏంటి అనేది చూద్దాం. బట్ దానికంటే ముందు ఇది మనకి ఎలా ఇంపార్టెంట్, ఇది దిస్ కమ్స్ అండర్ GS2 పాలిటీ పర్స్పెక్టివ్ లో మనకి ఇంపార్టెంట్ రూల్స్, లాస్, రెగ్యులేషన్స్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెయిల్ అనేది ఏంటి? బెయిల్ అంటే ఏ పర్సన్ అయినా సరే జనరలీ అంటే ప్రిజనర్ ఎవరైతే ఉంటారో ఖైదీలు వాళ్ళకి ఏంటి అంటే టెంపరరీగా రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా అన్నమాట. అంటిల్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు చేసిన తప్పు ఏదైతే ఉందో, వాళ్ళు చేసిన క్రైమ్ ఏదైతే ఉందో అది ప్రూవ్ అయినంత వరకు, వాళ్ళ గిల్ట్ అనేది కన్ఫర్మ్ అయినంత వరకు ఎవరి దగ్గర? బై కోర్ట్స్. ఓకే అనేది. సో దీంట్లోని డిఫరెంట్ రకాల బెయిల్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటి అంటే రెగ్యులర్ బెయిల్. రెగ్యులర్
బెయిల్ అని చెప్పేసి అంటారు. ఈ రెగ్యులర్ బెయిల్ అంటే ఏంటి, జనరల్లీ ఒక పర్సన్ తాలూకా క్రైమ్ అనేది ప్రూవ్ అవ్వలేదు, కానీ వాళ్ళకి ఏంటి అంటే ఒక రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, హూ ఈజ్ ఆల్రెడీ అండర్ అరెస్ట్ అనమాట, పోలీస్ కస్టడీలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి రెగ్యులర్ బెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. దిస్ ఈజ్ అండర్, ఇలాంటి ఒక ప్రొవిజన్ గురించి మనకి ఎక్కడ మెన్షన్ చేసింది, సిఆర్పిసిలోని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 437 అండ్ 439 లో మెన్షన్ చేసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఫర్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి అండర్ పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇంటరిమ్ బెయిల్ అంటారు. ఇంటరిమ్ బెయిల్, ఈ ఇంటరిమ్ బెయిల్ వచ్చేసరికి ఏంటి అంటే అంటిల్ లైక్ ఆర్ ఈదర్ రెగ్యులర్ బెయిల్ కానీ ఆర్ అదర్వైజ్ యాంటిసిపేటరీ బెయిల్ కానీ ఇవి రాకముందు ఏంటి అంటే ఒక టెంపరరీ పీరియడ్ వరకు కూడాను, ఒక టెంపరరీ ఆర్ షార్ట్ పీరియడ్ వరకు కూడాను ఎవరైనా బెయిల్ తెచ్చుకోవాలి అనుకుంటే అదే ఇంటరిమ్ బెయిల్ అని చెప్పేసి అంటారనమాట. ఇంకా రెగ్యులర్ బెయిల్ ఎవరికైతే కావాలో వాళ్ళకి లైక్ ఇంకా కోర్టులో పెండింగ్ అవుతుంది, సో అందుకే ఇంటరిమ్ బెయిల్ అనేది తెచ్చుకోగలరు అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంటిసిపేటరీ బెయిల్ అనేది దీని గురించి సిఆర్పిసి 1973 సెక్షన్ 438 లో మెన్షన్ చేసి ఉంటుంది. సెక్షన్ 438 లో అయితే మేడం యాంటిసిపేటరీ బెయిల్ అంటే అర్థం ఏంటి, ఏ పర్సన్ అయితే ఇంకా అరెస్ట్ అవుతారు లేదా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అంటారో అలాగా వాళ్ళు ముందే బెయిల్ తెచ్చుకొని ఉంచుకోవడం అన్నట్టు లాయర్స్ దగ్గర నుండి, అందుకే దీన్ని ప్రీ అరెస్ట్ బెయిల్ అని కూడా అంటారనమాట. అయితే ఇది ఓన్లీ కెన్ బి ఇష్యూడ్ బై, ఓన్లీ క్యాన్ బి issued by either sessions court or high court, వీళ్ళిద్దరు మాత్రమే ఇష్యూ చేయగలరు అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే కోర్ట్స్ తాలూకా అంటే ఖచ్చితంగా ఇది ఇవ్వాలి అని అయితే రైట్ అయితే మాత్రం ఇది డెఫినెట్లీ కాదు. దిస్ ఈజ్ డిస్క్రిషనరీ. దిస్ ఈజ్ డిస్క్రిషనరీ అంటే అర్థం ఏంటి అంటే కోర్టుకి, సెషన్స్ కోర్టు కానీ హైకోర్టు కానీ ఓన్లీ ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ దే కెన్ ప్రొవైడ్ దిస్ బెయిల్, అదర్వైజ్ ఈ బెయిల్ ఏదైతే ఉందో దీన్ని రిజెక్ట్ చేసేయచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఎప్పుడైనా క్వశ్చన్లోని యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ బెయిల్ అనేది జనరలీ బెయిల్ అనేది ఏంటి అంటే సెక్షన్ 438 ద్వారా కానీ 437 ద్వారా కానీ 439 ద్వారా వాళ్ళకి ఏంటి అంటే ఒక విధంగా రెగ్యులర్ కేసెస్లోని ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ దే అంటే వాళ్ళు ఇండియా నుండి వెళ్ళిపోరు, ఓకే, ఆర్ అదర్వైజ్ వాళ్ళు ఏంటి అంటే కొంత సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఇస్తారు. అండ్ అలానే ఎప్పుడైతే కోర్టు కానీ లేదా పోలీసులు కానీ ఎప్పుడైతే వాళ్ళని పిలిస్తే వాళ్ళు వెంటనే ప్రెజెంట్ అవుతారు అని ఒక అంటే ఒక ష్యూరిటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తే అలాంటప్పుడు బెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కానీ దిస్ ఎక్సెప్షనల్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ ఏదైతే ఉందో ఈ యాంటిసిపేటరీ బెయిల్ మాత్రం దిస్ ఈస్ ప్యూర్లీ డిస్క్రిషనరీ. అంటే అర్థం ఏంటి, కోర్ట్స్కి నచ్చితే ప్రొవైడ్ చేస్తారు లేదంటే ప్రొవైడ్ చేయరు. దట్ ఈస్ వాట్ హైలీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఈ ఆర్టికల్లో ఏమని మెన్షన్ చేసింది, సుప్రీంకోర్టు రీసెంట్లీ ఏంటి అంటే ఒక జడ్జ్మెంట్ లో చెప్పింది దట్ బెయిల్ అనేది మే బి ఏ రూల్ ఇన్ మెనీ కేసెస్. అంటే జనరల్లీ నార్మల్ గా బెయిల్ అనేది రూల్ అయ్యి ఉండొచ్చు, కానీ దాంట్లోనే యాంటిసిపేటరీ బెయిల్ ఏదైతే ఉందో ఈ సర్టన్లీ నాట్ ద నార్మ్. కానీ యాంటిసిపేటరీ బెయిల్ మాత్రం మిగతా బెయిల్స్ లాగా అది నార్మ్ కాదు, అంటే ఖచ్చితంగా ఇవ్వాలి అని అయితే డెఫినెట్లీ కాదు అని చెప్పేసి చెప్పారనమాట. సో పవర్ ఆఫ్ ద కోర్ట్స్ టు గ్రాంట్ యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ ప్రీ అరెస్ట్ బెయిల్, ఇఫ్ అట్ ఆల్ మీరు ప్రీ అరెస్ట్ బెయిల్ అనే వర్డ్ విన్నా లేదా యాంటిసిపేటరీ బెయిల్ అనే వర్డ్ విన్నా రెండు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెయిల్స్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ వన్, ప్రీ అరెస్ట్ బెయిల్ ఆర్ యాంటిసిపేటరీ బెయిల్.
అండ్ నాట్ టు బి గివెన్ ఫర్ ది ఆస్కింగ్. ఈ రోజు నేను వచ్చి అడిగేశాను, రేపు నేను వచ్చి అడిగేశానంటే అది ఇచ్చేసే టైప్ అయితే కాదనమాట. ఓకే. Though in many cases it was held that bail is said to be a rule, it cannot by any stretch of imagination be said that anticipatory bail is the rule. Okay, and it cannot be the rule, and the question of its grant should be left to the cautious and judicious discretion of the court. So Supreme Court ఏం చెప్తుందంటే ఇది రూల్ లా, అంటే మిగతా బెయిల్స్ లాగా అది రూల్ కాదు కాబట్టి కోర్ట్స్ ఎప్పుడైనా సరే యాంటిసిపేటరీ బెయిల్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు దే షుడ్ బి వెరీ కాషియస్. అంటే చాలా జాగ్రత్తగా ఏ కేసెస్ వాళ్ళు డీల్ చేస్తున్నారు, ఎటువంటి కేసెస్ కి ప్రొవైడ్ చేయొచ్చు అనే విషయాన్ని వాళ్ళు మైండ్ లో ఉంచుకొని ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఈ జడ్జ్మెంట్ ఏంటి అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ అన్ అపీల్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్డ్ బై పర్సన్స్ బుక్డ్ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఫర్ ఒఫెన్సెస్. ఎందుకంటే కొంతమంది ఐపీసీ ప్రకారంగా కొంతమందికి శిక్ష అనేది పడింది. ఏంటేంటి వాళ్ళు అసాల్ట్ అనే విమెన్, wrongful restraint, causing grievous hurt and provisions of the prevention which done practices in Bihar. ఇన్ని కేసెస్ అయితే ఏంటంటే లైక్ అసాల్ట్ అంటే విమెన్ మీద అసాల్ట్ చేసేటప్పుడు, లేదు అంటే వాళ్ళకి డెరోగేటరీగా ఉన్నారు, అండ్ అలానే ఫట్ ఆల్ లైక్ ప్రావిజన్స్ అనేవి లైక్ గ్రీవర్స్ గా హర్ట్ చేశారు అంటే చాలా దారుణంగా వాళ్ళని కొట్టడం అలాంటివి ఏమైనా చేశారు. అలాంటి పర్సన్స్ కి యాంటిసిపేటరీ బెయిల్ ఎలా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు? ఎస్పెషల్లీ విమెన్ మీద అసాల్ట్ చేసిన వాళ్ళకి అటువంటి టైప్ ఆఫ్ బెయిల్ అస్సలు ప్రొవైడ్ చేయకూడదు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ షుడ్ బి నాట్ లీడ్ టు మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్. ఎప్పుడూ కూడా జస్టిస్ జరగకుండా, అంటే తప్పుగా జరగకుండా ఉండే విధంగా ఎప్పుడు చేయకూడదు యాంటిసిపేటరీ బెయిల్ అనే విషయాన్ని చెప్పారు. ఎస్పెషల్లీ కేసెస్ ఏవైతే విమెన్ కి అగెయిన్స్ట్ గా ఉన్నాయో అని చెప్పేసి అనమాట. And the court concerned has to be very cautious as the grant of interim protection or protection to the accused in serious cases may lead to the miscarriage of justice. ఎందుకంటే at the end of the day ఒక పర్సన్ కి న్యాయం జరగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పర్సన్స్ కి రైట్ టు లైఫ్ అనేది ఉంది అకార్డింగ్ టు ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది వయోలేట్ చేయడం అనేది ఎవరి తరం కూడా అంటే అవ్వకూడదు, ఈవెన్ కోర్ట్స్ అయినా సరే. అందుకే యాంటిసిపేటరీ బెయిల్ లాంటి ఎక్సెప్షన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా జాగ్రత్తగా కోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే దీన్ని సెషన్స్ కోర్ట్ కానీ హైకోర్టు మాత్రమే ఇష్యూ చేయగలదు కాబట్టి. అయితే ఇక్కడ సెషన్స్ కోర్ట్ అంటే ఏంటి అనే డౌట్ మీకు ఉండొచ్చు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏవైతే క్రిమినల్ కేసెస్ ని డీల్ చేస్తారో అలాంటి కోర్ట్స్ ని సెషన్స్ కోర్ట్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? So these are the this is what about this article, and I hope this is very very important. ఎందుకంటే దీని బేసిస్ చాలా సార్లు క్వశ్చన్స్ అనేవి వచ్చాయన్నమాట ప్రీవియస్ గా యూపీఎస్సీలో. అందుకే దీన్ని లైన్ టు లైన్ కూడా కోర్ట్స్ వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను. సో ఎప్పుడైనా సరే యాంటిసిపేటరీ బెయిల్ ఇంక్లూడింగ్ యాంటిసిపేటరీ బెయిల్ ఇస్ ద రూల్ అని అంటే డెఫినెట్లీ ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఐ హోప్ దిస్ ఇస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ, and with this we shall move to the next article. Many countries yet to fully implement steps to prevent misuse of virtual assets, says FATF. So first of all ఈ ఆర్టికల్ అనేది ఎలా ఇంపార్టెంటో చూద్దాం. GS2 లోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లోని అండ్ అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టర్మ్ అనేది ఉంది చూడండి, వర్చువల్ అసెట్స్ అనేది వర్డ్ ఉంది. ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను సింపుల్ గా చెప్తాను, నాకు కొన్ని అసెట్స్ అనేవి ఉన్నాయి, లేదా నాకు గోల్డ్ అనేది ఉండింది, లేదు అంటే నాకు బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్, ఆర్ నా దగ్గర క్యాష్ అనేది ఉంది, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్. ఇవంతా కూడా ఏమంటారు? ఫిజికల్ అసెట్స్ అని చెప్పేసి అంటారు. ఫిజికల్ అసెట్స్ అంటే అర్థం ఏంటి? విచ్ వీ కెన్ టచ్. అలా కాకుండా వర్చువల్ అసెట్స్ అనేవి ఉంటాయి. వర్చువల్ అసెట్స్ అంటే ఏంటి అర్థం? విచ్ వీ కెన్ నాట్ టచ్, విచ్ వీ కాంట్ టచ్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సింప్లీ చెప్పాలి అంటే బిట్ కాయిన్స్ కానీ ఆర్ అదర్వైజ్ పేటెంట్స్ కానీ ఆర్ అదర్వైజ్ ట్రేడ్ మార్క్స్ కానీ ఇలాంటి వాటిల్ని వర్చువల్ అసెట్స్ అని చెప్పేసి అంటారు. అయితే FATF ఏం చెప్తుంది? దిస్ ఈజ్ యాక్చువల్లీ FATF అంటే ఏంటి అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్.
ఈ పదంలోనే ఉంది. అంటే అర్థం ఏంటి, గ్లోబల్ లెవెల్లో ఫినాన్సెస్ రిలేటెడ్ యాక్షన్స్ అనేది తీసుకుంటుంది ఈ బాడీ అనేది. చాలా కంట్రీస్, మెనీ కంట్రీస్ అనేవి ఇంకా వర్చువల్ అసెట్స్ రిలేటెడ్ కంట్రీస్ లో మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం ఏవైతే మెషర్స్ తీసుకోవాలో చాలా కంట్రీస్ అవి ఇంకా తీసుకోలేదు అనే విషయాన్ని FATF అనేది మెన్షన్ చేస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ FATF గురించి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ FATF ఏదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీ గ్లోబల్ యాంటీ మనీ లాండరింగ్ బాడీ. ఓకే, అంటే అర్థం ఏంటి, ఎవరైతే లైక్ బ్లాక్ మనీని వైట్ మనీ కింద కన్వర్ట్ చేస్తారో అలాంటి యాక్టివిటీస్ ఏ బాడీస్ అయితే అంటే ఎవరైతే చేస్తారో వాటికి యాంటీ అన్నమాట. అండ్ అలానే టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ కి కూడాను, టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ అంటే అర్థం ఏంటి, ఎవరైతే టెర్రరిజం కోసం డబ్బులు అనేవి స్పాన్సర్ చేస్తారో దాన్ని టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇలాంటివి వాచ్ అవుట్ అనేది చేయడం కోసం క్రియేట్ చేశారు G7 నేషన్స్ అన్నమాట. G7 నేషన్స్ ఇన్ ద ఇయర్ 1989 టైం పీరియడ్ లోనని చెప్పేసి అనమాట. అండ్ మెయిన్ వచ్చేసరికి ఏంటి అంటే టిల్ 2001 వరకు కూడా ఈ 2 యాక్టివిటీస్ చేసేవారు. ఆ తర్వాత దీనికి ఇంకొక యాక్టివిటీ అనేది యాడ్ అయింది. ఈవెన్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఇలాంటివి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ న్యూక్లియర్, ఇలాంటివి కూడా కంట్రోల్లో పెట్టడానికి చేయడానికి కోసం అని చెప్పేసి ఈ బాడీని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. యాజ్ సూన్ యాజ్ 1989లో క్రియేట్ చేయగానే ఈ బాడీ 1990లో ఏం చేశారు అంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగకుండా, టెర్రర్ ఫినాన్సింగ్ అనేది జరగకుండా, మనీ లాండరింగ్ అనేది జరగకుండా అండ్ ఇవన్నీ కూడా జరగకుండా ఉండడం కోసం కంట్రీస్ అన్నిటికీ కూడాను 40 రికమెండేషన్స్ అనేవి ఇచ్చిందనమాట. ఓకే, 40 రికమెండేషన్స్ అనేవి వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఆ తర్వాత 2004లోని, ఎందుకంటే 2001లోని ఇది యాడ్ చేసిన తర్వాత ఇంకొక 9 రికమెండేషన్స్ అనేవి యాడ్ చేసింది. టోటల్ ఇప్పుడు 49 రికమెండేషన్స్ అనేవి ప్రతి ఒక్క నేషన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇండియా అనేది 2010 నుండి ఫుల్ మెంబర్ కింద యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఫుల్ మెంబర్ నేషన్ టు FATF అంటే ఇవి కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఈ రికమెండేషన్స్ అనేవి ఎవరైతే ఇంప్లిమెంట్ చెయ్యరో వాళ్ళని 2 లిస్ట్ కింద ఇస్తుందన్నమాట. ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే గ్రే లిస్ట్ అండ్ ఇంకొకటి బ్లాక్ లిస్ట్. ప్రెసెంట్ ఈరోజు ఏంటి అంటే ఇరాన్ ఇంకా నార్త్ కొరియా మాత్రమే ఈ బ్లాక్ లిస్ట్ లో ఉండడం అనేది జరిగిందనమాట. గ్రే లిస్ట్ లో చాలా నేషన్స్ అనేవి ఉన్నాయి, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఎట్సెట్రా. అయితే ఏంటి అంటే గ్రే లిస్ట్ అంటే ఏంటి, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రెసెంట్ ఈ 9 రికమెండేషన్స్ ని, ఇంకొంచెం టైం ఇస్తే ఇంప్లిమెంట్ చేసేస్తారు అనే నేషన్స్ ని గ్రే లిస్ట్ లో పెడతారు. బ్లాక్ లిస్ట్ ఏంటి, ఈ రికమెండేషన్స్ ని ఇంప్లిమెంట్ చెయ్యట్లేదు అనేది. ఏ నేషన్స్ అయితే బ్లాక్ లిస్ట్ లో ఉంటాయో ఆ నేషన్స్ కి వరల్డ్ బ్యాంక్ నుండి కానీ, IMF నుండి కానీ ఆర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ ఏవి కూడా ఈ నేషన్స్ కి హెల్ప్ అనేది చెయ్యదు. అండ్ అలానే ఇంటర్నేషనల్ కంట్రీస్ కూడాను చాలా వరకు కూడా వీళ్ళతోటి ట్రేడ్ అనేది చేయరు. అండ్ అలానే వీళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం, వీళ్ళ ప్రజల తాలూకా వాటి మీద ట్రావెల్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఎస్పెషల్లీ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ బాడీ కాబట్టి FATF అనేది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం చెప్తుంది అంటే ఈ వర్చువల్ అసెట్స్, ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్లోబల్లో మనీ లాండరింగ్ కి, టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ కి వాచ్ డాగ్ అనమాట. అయితే ఇదేం చెప్తుంది, చాలా వరకు కూడా మెనీ కంట్రీస్ అనేవి ఇంకా ఇంప్లిమెంట్ చెయ్యట్లేదు. దేని గురించి, ఏవైతే రిక్వైర్మెంట్స్ అనేవి కావాలో ప్రివెంట్ చేయడానికి వర్చువల్ అసెట్స్ ని మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి అనమాట. వర్చువల్ అసెట్స్ అంటే ఏంటి, క్రిప్టో అసెట్స్ అని కూడా అంటారు, అంటే ఎనీ డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాల్యూ అన్నమాట. అండ్ FATF ప్లీనరీ మీటింగ్ రీసెంట్ గా ఫిబ్రవరిలో జరగడం జరిగింది. దాని తర్వాత ఏంటి అంటే ఏవైతే వర్చువల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అంటే మిస్యూజ్ జరగకుండా ఉండడానికి ఒక రోడ్ మ్యాప్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ రోడ్ మ్యాప్ ని ప్రాపర్ గా మిగతా నేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చెయ్యాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట.
Okay, following a 12-month process to collect and evaluate information, FATF is publishing a table which sets out the status of implementation of recommendations 15 by FATF members and other jurisdiction. So చెప్పాను కదా 49 recommendations అనేవి, దాంట్లో 15 రికమెండేషన్ 15 ఏదైతే ఉందో దట్ ఈజ్ రిగార్డింగ్ వర్చువల్ అసెట్స్ అనమాట. ఇఫ్ అట్ ఆల్ మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, FATF లోని రికమెండేషన్ 15 ఈజ్ రిగార్డింగ్ వాట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ వర్చువల్ అసెట్. అయితే మేడం 49 కూడా గుర్తుంచుకోవాలా? వై డూ వీ నీడ్ టు రిమెంబర్ దోస్ 49 అండ్ ఆల్? ఇది పేపర్లో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది రికమెండేషన్ 15 అనేది మనకి ఇంపార్టెంట్, అదర్వైజ్ దీని గురించి మనకు అవసరం ఏమీ లేదనమాట. And FATF also had consultations with representatives of private sector besides the virtual assets and community. Okay, 58 FATF and non-FATF jurisdictions found that India has already conducted a risk assessment covering virtual assets and providers annamata. India related కూడాను వీళ్ళు చేయడం అనేది జరిగింది. అండ్ ఎవరైతే కంట్రీస్ ఎక్స్ప్లిసిట్ గా ప్రొహిబిట్ చేశారో వర్చువల్ అసెట్స్ ని, లైక్ చైనా, ఈజిప్ట్, సౌదీ అరేబియా అండ్ కొంతమంది సెచెల్లెస్ కానీ ఇండోనేషియా, వీటన్నిటి నుండి కూడా ఏ ప్రాబ్లం అనేది లేదన్నమాట. సో ఇదే విషయాన్ని FATF అనేది మెన్షన్ చేస్తుంది. ఏ నేషన్స్ లో అయితే వర్చువల్ అసెట్స్ అనేవి ఉన్నాయో, ఇన్ఫాక్ట్ కొన్ని నేషన్స్ అయితే అవి లీగలైజ్ చేయడం అనేది కూడా జరిగింది. సో అలాంటి నేషన్స్ అనేవి వాళ్ళ ప్రజలు మిస్యూజ్ చేయకుండా ఉండాలి, మిస్యూజ్ అనేది జరగకుండా ఉండాలి అంటే ఈ రికమెండేషన్ 15 ఏదైతే ఇచ్చిందో అండ్ ఈ ప్లీనరీ మీటింగ్ లో FATF ఏ డెసిషన్స్ అయితే తీసుకుందో ఆ డెసిషన్స్ ని మెంబర్ నేషన్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ గ్రే లిస్ట్ లో కానీ బ్లాక్ లిస్ట్ లో కానీ పెడతామని చెప్పడం అనేది జరిగింది FATF అనేది. ఓకేనా? I hope this is very much clear for you and we shall move to the next article. But before that, ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు ఏపీ ఎకానమీ కోసం APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఆల్రెడీ ఎకానమీ క్లాసెస్ అనేవి, ఏపీ ఎకానమీ క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయి. ఎందుకంటే వెరీ రీసెంట్లీ గ్రూప్ 2 APPSC ఎగ్జామ్ అనేది అయింది. అండ్ మెయిన్స్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తాము అనే కాన్ఫిడెన్స్ ఉందో అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎందుకంటే ఎకానమీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ పేపర్ 2 మెయిన్స్. ఎందుకంటే 75 మార్క్స్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, దాంట్లో అట్లీస్ట్ 25 to 30 క్వశ్చన్స్ ఏపీ నుండి వచ్చే స్కోప్ ఉంటుంది. అవి మీకు ఎగ్జాక్ట్లీ అవి రావాలి, అంటే అవి పోకుండా ఉండాలి అంటే దిస్ ఈజ్ హై టైమ్ దట్ మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఇది కేవలం 999 రూపీస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, దట్ టు విత్ లైఫ్ టైమ్ వెలిడిటీ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఈ క్లాసెస్ ని కవర్ చేయబోయేది కూడా నేనే. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ క్లాసెస్ మీకు PDF అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం, సో దట్ ఎగ్జామ్ కి వెళ్లేసరికల్లా మీకు ఇది ఈజీ రివిజన్ కింద హెల్ప్ అవుతుంది. అండ్ దీని రిలేటెడ్ ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అదే విధంగా నాట్ జస్ట్ ఏపీ ఎకానమీయే కాకుండా LTX క్లాసెస్ వాళ్ళు APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం కూడా ఒక కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట. దీంట్లోని పేపర్ 1 కానీ పేపర్ 2 లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ, పాలిటీ, SNT, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ అన్ని కవర్ అవుతాయి. అంటే రివైజ్డ్ సిలబస్ 2023 లో ఏదైతే రిలీజ్ చేశారో దాని కిందనే ఈ క్లాసెస్ అనేవి కవర్ అవుతాయన్నమాట. సో దాట్ మీకేంటి అంటే మెయిన్స్ ఎగ్జామ్ మీరు రాసే లోపల ఓవరాల్ రివిజన్ అయిపోతుంది. అండ్ అలానే మీకు ఏవైతే వీక్ ఏరియాస్ ఉన్నాయో ఆ వీక్ ఏరియాస్ ని మీరు స్ట్రెంథన్ చేసుకోవడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తాయన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి కేవలం 5000 రూపీస్ కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వెలిడిటీ ఆపర్చునిటీ, సో దట్ గ్రూప్ 2 కాకుండా గ్రూప్ 1 కి కూడా మీకు ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ అలానే UPSC లో కూడా మీకు ఇవి హెల్ప్ అవుతాయి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ naturally occurring bile acid can blunt statin induced డయాబెటీస్. ఓకే, సో యాక్చువల్లీ ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ మీకు ఎలా ఇంపార్టెంటో చూద్దాం. GS 3లో SNT పరంగా అండ్ GS 2లోని హెల్త్ కాంటెక్స్ట్ లోని వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం అంటే చిన్న విషయం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ అనేవి ఉంటాయి. కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ అంటే ఏంటి? హెల్త్ లైక్ హార్ట్ రిలేటెడ్ అనమాట. హార్ట్ రిలేటెడ్ రిస్క్స్ ఏవైతే ఉన్నాయో,
ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్ స్కిప్ అవ్వడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా, బ్రీదింగ్ ఇష్యూస్ కానీ ఎట్సెట్రా అలాంటివి. హార్ట్ రిలేటెడ్ రిస్క్స్ ఆర్ డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో వాటిని కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ అని చెప్పేసి అంటారు. జనరలీ వీటిల్ని ప్రివెంట్ చేయడానికి ఆర్ క్యూర్ చేయడానికి డాక్టర్స్ అనేవాళ్ళు వేటిల్ని రికమెండ్ చేస్తారు, స్టాటిన్స్ అనేవి ఇస్తారనమాట. ఓకే, సో ఈ స్టాటిన్స్ అనేవి మెడికేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాటిన్స్ అనేవి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉర్జోడియోక్సికోలిక్ యాసిడ్, UDCA ఇలాంటి స్టాటిన్స్ అనేవి మెడికేషన్ అనేది ఎందుకు కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ అనేవి యాక్చువల్లీ కంట్రోల్ చేయడానికి కానీ, ప్రివెంట్ చేయడానికి కానీ, క్యూర్ చేయడానికి కానీ. కాకపోతే రీసెంట్గా చైనాలోని కొంతమంది రీసెర్చర్స్ అనేవాళ్ళు ఈ స్టాటిన్స్ తాలూకా ఎఫెక్ట్ అనేది స్టడీ చేయడం అనేది జరిగింది. ఇదనేది ఏం చేస్తున్నాయి, ఈ స్టాటిన్స్ అనేవి లాంగ్ టర్మ్ లో ఒకవేళ యూజ్ చేసినట్లయితే వీటి తాలూకా ఎఫెక్ట్ అనేది ఏం జరుగుతుంది, సో వీటి వల్ల గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది, గ్లూకోజ్ ఇంటాలరెన్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైనా గ్లూకోజ్ ఇంటాలరెన్స్ కానీ ఇంక్రీజ్ అయితే ఏమైతుంది, జనరల్లీ పీపుల్కి షుగర్ అనేది డిటెక్ట్ అయిపోతుంది అనమాట. షుగర్ అనేది డిటెక్ట్ అయిపోతుంది. షుగర్ డిటెక్ట్ అయిపోవడం అంటే ఏంటి మేడం అంటే, చాలా మందికి చూసారా షుగర్ పేషెంట్లు ఉంటారు. లైక్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ ఏవైతే క్యూర్ చేయడానికి స్టాటిన్స్ అనేవి యూజ్ చేస్తున్నారో అవి కానీ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే అవి ఏమవుతుంది, షుగర్ వచ్చే ప్రమాదం అనేది ఉంది. సో ఇలాంటి వాటి వల్ల ఏంటి అంటే, ఇప్పుడు షుగర్ రాకుండా ఉండడానికి ఏ విధంగా చెయ్యాలి అనే వాటిని స్టడీ చేయడం కోసమే ఇలాంటివి రీసెర్చెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఐ టోల్డ్ యూ దట్ ఇది హెల్త్ పరంగా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ అని చెప్పేసి. స్టాటిన్స్ అనేవి ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తారు, హై రిస్క్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడం కోసం ఈ స్టాటిన్స్ అనేవి మెడికేషన్స్ అనేవి డాక్టర్స్ ఇస్తారనమాట. అయితే దే వర్క్ బై బ్లాకింగ్ ది అన్ యాక్టివిటీ ఆఫ్ అన్ ఎంజైమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మెటబాలిక్ పాత్వే దట్ ప్రొడ్యూసెస్ LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇవి ఏం చేస్తాయి, స్టాటిన్స్ అనేవి బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆర్ లో అంటే LDL ఆర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అలాంటివి రిలీజ్ అవ్వకుండా బాడీలో బ్లాక్ అయ్యే విధంగా ఈ మెడికేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ స్టాటిన్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లిస్ట్ లో కూడా ఇన్ఫాక్ట్ ఇది ఎసెన్షియల్ మెడిసిన్ అండ్ అమాంగ్ ద మోస్ట్ సోల్డ్ డ్రగ్స్ వరల్డ్ వైడ్. ఇన్ఫాక్ట్ గ్లోబల్ లెవెల్లోని అత్యంత ఎక్కువగా అమ్మబడుతున్న డ్రగ్స్ లోని ఇది ఒకటి, ఈ UDCA ఏదైతే ఉందో. కానీ చాలా స్టడీస్ లో తెలిసింది ఏంటంటే, ఈ స్టాటిన్స్ అనేవి రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్, షుగర్ డిటెక్ట్ అయిపోతుంది అన్నాను కదా, డయాబెటీస్ అనేది వచ్చే ప్రమాదం అనేది ఉండిందన్నమాట. Okay, it has been known for a few years that statins can induce glucose intolerance and even diabetes. గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ ని ఇంకా తట్టుకోలేవు అనమాట. ఇంటాలరెన్స్ అంటే అర్థం ఏంటి, ఇంకా తట్టుకోలేవు. అలాంటివి ఇంక్రీజ్ అవ్వడంతో పాటు ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు డయాబెటీస్ అనేది కూడా ఇంక్రీజ్ అయిపోయే ప్రమాదం అనేది ఉందన్నమాట. అండ్ అలానే డాక్టర్స్ హ్యావ్ కంటిన్యూడ్ టు ప్రిస్క్రైబ్ దెమ్ బికాస్ స్టాటిన్స్ బెనిఫిట్. అంటే ఎందుకు స్టిల్ డాక్టర్స్ అనే వాళ్ళు ఇస్తారంటే, అది చేసే మేల్ ఎక్కువ కంపారిటివ్లీ అది ఏదైతే రిస్క్ క్రియేట్ చేస్తుందో. కానీ నిజం చెప్పాలంటే ఒక విధంగా ద మెకానిజం బై విచ్ స్టాటిన్స్ హ్యావ్ దిస్ ఎఫెక్ట్ హ్యాస్ బీన్ అన్క్లియర్. కానీ స్టాటిన్స్ అనేవి గ్లూకోజ్ ఇంటాలరెన్స్ ని ఏ విధంగా క్రియేట్ చేస్తుందో అనేది, యాక్చువల్లీ ఏ విధంగా క్రియేట్ చేస్తుంది అనేది ఈ రోజుకి కూడా ఇంకా క్లియర్ కాదనమాట. సో దీని మీద స్టిల్ రీసెర్చెస్ స్టడీస్ అనేవి చేస్తున్నారనమాట. సో ఏ విధంగా ఇది హెల్ప్ అవుతుంది, ఏ విధంగా దీన్ని రెడ్యూస్ చేయొచ్చు అనేదాన్ని స్టడీస్ అనేవి చేస్తున్నారనమాట. సో అదే మీకు ఈ బైల్ కానీ, ఈ డయాబెటీస్ గురించి కానీ, ఇదేంటిది ఈ UDCA స్టాటిన్స్ అనేవి ఏంటి అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీసెర్చ్ గురించి ఈ ఆర్టికల్ అనేది నేను చూస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ దీస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే అండ్ టుమారో వీ షల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. యాజ్ ఈరోజు సండే, సో ఈ రోజు కూడా ఎవరైతే క్లాస్ అనేది వింటున్నారో, ఆన్సర్ అనేది చేస్తున్నారో, ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు అండ్ ఐ కెన్ టెల్ యూ దాట్ డెఫినెట్లీ మీకు UPSC మీద ఎంత డిటర్మినేషన్ ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సండేస్ కూడా రెస్ట్ తీసుకోకుండా హిందూ కవర్ చేస్తున్నారు, చదువుతున్నారు, ఆన్సర్ చేస్తున్నారు అనే దానికి. అండ్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ దాట్
నా అనాలిసిస్ అనేది కూడా మీ ప్రిపరేషన్లో హెల్ప్ అవుతుంది అని చెప్పడానికి. అండ్ ఈరోజు ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేద్దాం. బట్ నేను ఈరోజు ఏంటంటే ప్రీవియస్గా ఈరోజు డిస్కస్ చేసిన ఆర్టికల్స్లోని ప్రీవియస్ ఇయర్స్లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది. దాన్ని నేను డైరెక్ట్గా పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇండియన్ ఎకానమీ కూడా ఏపీఎస్సీ గ్రూప్ 2లో మనకి మెయిన్స్లోని ఇండియన్ ఎకానమీ అనేది కూడా ఒక పార్ట్, దాన్ని కూడా కవర్ చేయడానికి మన సురేష్ సార్ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇండియన్ ఎకానమీ ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కేవలం ఫీజు అనేది 3,000 రూపీస్. దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. నాట్ జస్ట్ గ్రూప్ 2, గ్రూప్ 1కి, యూపీఎస్సీకి అండ్ అలానే ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ఎకానమీలోని మీకు టాపిక్స్ అనేవి అండర్స్టాండ్ చేసుకోవడంలో, కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవడంలో ఈ క్లాసెస్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, ఈరోజు క్వశ్చన్ అనేది చూద్దాం. ఎస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు భారత్ రత్న అండ్ పద్మ అవార్డ్స్. 2021లో అపేర్ అయింది. భారత్ రత్న అండ్ పద్మ అవార్డ్స్ ఆర్ టైటిల్స్ అండర్ ఆర్టికల్ 18(1) ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ పాయింట్ నేను చాలా చాలా క్లియర్గా మెన్షన్ చేశాను పాలిటీ పర్స్పెక్టివ్లో ఎలా అనేది. సో అది మీకు అండర్స్టాండ్ అయితే సింపుల్గా మీరు ఏంటి అంటే ఒక పాయింట్ అంటే 2 మార్క్స్ మీరు యూపీఎస్సీలో తెచ్చుకోగలరు. Padma Awards, which were instituted in the year 1954, were suspended only once. Okay, and third statement, the number of Bharat Ratna awards is restricted to a maximum of 5 in a particular year. So yearly ఒక ఇయర్ కి ఎన్ని అవార్డ్స్ ఇవ్వగలరు అనే విషయాన్ని కూడా నేను మెన్షన్ చేశాను. ఈ స్టేట్మెంట్ మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఐ డూ అడ్మిట్ దట్, బట్ డెఫినెట్లీ ఎలిమినేషన్ ఆప్షన్ ద్వారా మీరు ఈ ఆన్సర్ చేయగలరు. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ? సారీ, నాట్ కరెక్ట్ అన్నారు. ఇది హైలైట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, నాట్ కరెక్ట్ అంట. ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ, ఆప్షన్ బి 2 and 3, ఆప్షన్ సి 1 and 3, ఆప్షన్ డి ఆల్ ద అబవ్. Okay, with this I will wrap up this session for today. Tomorrow we shall meet again with some more beautiful articles. Till then, have a good day students. All the very best for your preparation and take care.